బాప్తిస్మము అంటే ఏమిటి? ఎటువంటి బాప్తిసం వలన మనము పరలోకానికి చేరుతాం? నేటి క్రైస్తవ్యంలో వివిధ రకములైన బాప్తిస్మములు ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథము చెప్పే బాప్తిస్మము ఒక్కటే. ప్రభువైన యేసుక్రీస్తు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం గనుక మనం చదివినట్లయితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తుంది ఏంటి అంటే, ఒక క్రొత్త జన్మించితేనే తప్ప అతడు దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టలేడని. అయితే ఈ రోజుల్లో మనము నామమాత్రంగా బాప్తిజం తీసుకొని పాపపు జీవితంలో యథావిధిగా గడిపేస్తున్నాము. అలా అయితే మన బాప్తిజమం వ్యర్థమే కదా. బాప్తిజమము అనే ప్రక్రియ 2 వ్యక్తిగత కార్యములతో సంపూర్ణమవుతుంది. మొదటిది మారు మనసు, రెండవది రక్షణ. యేసయ్య మరణాన్ని గుర్తించాలంటే మొదట మనము పాపులమని గ్రహించాలి. మారు మనసులో ముఖ్యమైనది మనము పాపులమని గ్రహించడమే. మన పాప ప్రక్షాళన కేవలము యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. 1 యోహాను 1వ అధ్యాయము 8-10 వచనాలు దీన్ని ప్రస్తావిస్తుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను, అనగా యేసుక్రీస్తుని అబద్ధకునిగా చేస్తున్నాము అని. దేవుడు తప్పితే నీతిమంతులు ఎవ్వరూ లేరు అని మనం మన యొక్క పాపాలను ఒప్పుకోవడము బాప్తిస్మములో మొదటి మెట్టు. రెండవది రక్షణ. యేసుక్రీస్తును మనము సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేదే రక్షణ మార్గం. ఆయన్ని సొంత రక్షకుడిగా ఎలా అంగీకరించాలో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో చాలా స్పష్టంగా ఉంది. కేవలము మనము మన హృదయంలో యేసుక్రీస్తును ప్రభువని విశ్వసించడము ద్వారానే రక్షించబడగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అతి సమీపములో ఉన్నాడు. ఒక్కరోజు నూతనముగా జన్మించి మిగిలిన రోజులన్నీ పాపపు జీవితములో గడిపేస్తాను అనుకుంటే మాత్రము దేవుని రాక్కడలో ఎత్తబడే గుంపులో ఉండగలమా అనేదే ఈరోజు నేను మీకు సంధిస్తున్న ప్రశ్న. ఒకవేళ కనుక మనము ఇంకా రక్షణ మార్గంలో స్థిరపడినట్లయితే ఇదే సమయం, ఇదే రోజు, రండి కలిసి మన పాపాలను యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకొని మారు మనస్సు పొంది ఆయనే మన ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి తండ్రి అయిన దేవుడు ఆయన మృతుల్లోంచి లేపనని చెప్పేసి మన హృదయాల్లో విశ్వసిద్దాము. అప్పుడు మనం రాకడ సమయంలో ఎత్తబడే వధువు సంఘములో ఉంటాం. మీకు అంగీకారం అయితే ఆమెనని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.